హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ అక్షింతల యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి వాయిస్ వేరే వినిపిస్తుంది అనుకుంటున్నారా? నేను భవానీ వాళ్ళ పాపనండి. ఈరోజు మనం పిల్లో పొటాటోస్ చేసుకుందాము. అంటే నాకు ఆకలిస్తుంది, అందుకే నేను చేస్తున్నాను. మమ్మీని అడిగితే చేయనండి, అందుకే నేనే చేసుకుంటున్నా. సో మనం పిల్లో పొటాటోస్ చేసుకోవడానికి కావాల్సినవి ఫస్ట్ పొటాటోస్ కావాలి. పొటాటోస్ ఒక 3 తీసుకోవాలి, మంచిగా పెద్ద సైజ్వి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని వాటర్లో వేసి బాయిల్ చేయాలి. ఒక 15 మినిట్స్ వరకు మంచిగా అవి మెత్తగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయొద్దు, ఆ గిన్నె తీసి పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్న తర్వాత అది చల్లగా అవ్వడానికి ఫస్ట్ ఆ వాటర్ వడబోసి చల్లగా అవ్వడానికి దాంట్లో కూల్ వాటర్ వేయాలి. అప్పుడు పొటాటోస్ ఏమవుతాయి? చల్లగా అయిపోతాయి. తర్వాత ఆ పొటాటోస్ తీసి పీల్ చేసుకొని ఈ స్మాషర్ ఇట్లా ఉంటుంది, ఇది కూడా బయట దొరుకుతుంది. ఈ స్మాషర్ తోటి మంచిగా ఇట్లా మనం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ కూడా మనకు బయట దొరుకుతుంది. ఇది కూడా నేనే పోయి కొనుక్కొచ్చుకున్నా. ఇప్పుడు కార్న్ఫ్లోర్, మైదా పిండి, కొంచెము అదేం పిండి అమ్మా, ఇంకో పిండి వేసాం కదా, అదేం పిండి, బియ్యం పిండి వేయాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత ఆర్గానోస్ దొరుకుతాయి కదా, అవి వేసుకోవాలి. ఆర్గానోస్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నిటిని మంచిగా మనము ఇట్లా పిండిలాగా పిసుక్కోవాలి. మంచిగా ఇట్లా మనం ఇట్లా బాల్ చేస్తే బాల్ వచ్చేలాగా మంచిగా పిసుక్కోవాలి. పిసుక్కున్న తర్వాత ఇట్లా మంచి క్వాంటిటీలో మనకు వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం తీసుకొని ఇట్లా బాల్ చేసుకున్నామా. చేసుకున్న తర్వాత దీని మీద పెట్టి ఫోర్క్ తీసుకోవాలి ఏదైనా. అంటే ఇది మనకి ఇట్లా షేప్ రావడానికి అంతే. మనం నార్మల్గా కూడా ఎంచుకోవచ్చు. ఇట్లా పెడితే కొంచెం మంచిగా షేప్ వస్తుంది, తింటుంటే కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇంతే, ఇట్లా చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. చేసుకున్న వాటిని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యేలాగా చూసుకొని అప్పుడు ఇవి దాంట్లో వేయాలి. సింపుల్ అంతే. తీసుకోవడం, వెళ్ళేయడం, మళ్ళీ తీసుకోవడం, దీంట్లో వేసేయడం, అంతే. సో సింపుల్. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు మమ్మీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనమే చేసుకుంటాం. మంచిగా వీటిని బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఈ బ్రౌన్ కలర్. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ తిప్పుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. యమ్మీ యమ్మీ పొటాటో పిల్లోస్. ఇది నేను యూట్యూబ్లో చూసి ట్రై చేసిన. మనము రెగ్యులర్ ఇప్పుడు అట్లానే కాకుండా ఇట్లా బాల్ టైప్ కూడా చేసుకోవచ్చు.
చిన్న చిన్నగా చేసుకోవాలి ఇది. స్టిక్ చూద్దామా ఎట్లా అయినాయి అవి. చూడండి, దీనికి సాస్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. తిని చెప్తా, ఒక నిమిషం ఆగండి. యమ్మీ, మస్తు వచ్చినాయి. మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది. తిను మమ్మీ. ఓకే, చాలా కష్టపడ్డది ఫ్రెండ్స్ ఇవి చేయడానికి. తనే వెళ్ళి షాప్కి దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి ఇది ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి తను ఇష్టంగా చేసుకుంది ఫ్రెండ్స్. ఇవన్నీ పొటాటో బాగా బాయిల్ చేసి పీల్ చేసి అన్నీ తనే చేసి, మళ్ళీ షేప్ కూడా ఈ రౌండ్గా షేప్ చేసి దీనికి ఇట్లా ఫోర్క్తో ఇట్లా షేప్ ఇచ్చేసి దీన్ని ఫ్రై చేసిందనమాట. బాగా చేసింది, కష్టపడ్డది. ఎట్లున్నాయో తిని చెప్తాను. చాలా బాగున్నాయి, బాగా క్రిస్పీగా బాగా వచ్చినాయండి. చాలా టేస్ట్ ఉన్నాయి. ఎట్లున్నాయి ఖుషి? ఎట్లుంది? టేస్టీ. ఎమ్మీనో అమ్మికుందా? మిషన్ సక్సెస్ అన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.